హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గ్రామ వార్డు సచివాలయం 3.0 గురించి మన ఆస్పిరెంట్స్ అయితే పలు ప్రశ్నలు సంధించున్నారండి. అలాగే డౌట్స్ మెసేజ్లు చాలా పంపించారు. వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ అయితే వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. అలాగే ఇంకా ముఖ్యమైన అంశాలు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి అలాగే పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శుల యొక్క వర్కింగ్ వ్యాకెన్సీ ఇన్ఛార్జ్ లిస్టులు కూడా కన్సర్న్డ్ జిల్లా నుంచి డిపిఓ గారులు అయితే అడిగి ఉన్నారు. మరి దాని యొక్క ఉద్దేశం ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. అలాగే మన గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి డిమాండ్స్తో ఈ మధ్య మన ఎవరైతే నాయకులు ఉన్నారో అధికారులతో కలిసి ఒక డిమాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్స్లో ముఖ్యంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్కి ప్రమోషన్ చేయాలని కూడా నిర్ధారణ చేయాలనేసి ఒక డిమాండ్ చేశారు. దానికి కూడా అంగీకరించడం జరిగింది. అలాగే పలు డిమాండ్లకు కూడా సావధానంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నెక్స్ట్ కనుక వస్తే మహిళా పోలీసుల యొక్క ప్రమోషన్ ఛాలెంజ్ ఆప్షనల్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మంచి విషయాలు అయితే ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మనవి ఏంటంటే గ్రూప్ 1 కాడి నుంచి మిస్లేనియస్ నోటిఫికేషన్ వరకు అలాగే గ్రామ వార్డు సచివాలయం వరకు 3.0 వరకు ఏ ఎగ్జామ్ కనుక మనం అపీర్ అయినప్పటికీ నేను ఇంతకుముందు ఏపీపీఎస్సీ సెలెక్ట్ అయ్యాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. ఆ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు పాలసీలు ఖచ్చితంగా ఆయా ఎగ్జామ్స్ను బట్టి దాని యొక్క ప్రాధాన్యతను బట్టి 10 నుంచి 15 ప్రశ్నలు అలాగే గ్రామ వార్డు సచివాలయం అయితే మరీ ఇంకా ఎక్కువ ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. ఏ ఎగ్జాము కండక్ట్ చేసినప్పటికీ ఏపీపీఎస్సీలు అయితే ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు సర్వేలు ముఖ్యాంశాలు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము ప్రతి నిర్ణయాత్మక నిర్ణయాలు అలాగే ప్రజల్లోకి వెళ్ళిన ప్రతి పథకాన్ని ప్రతి సర్వే గురించి అయితే క్షుణ్ణంగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే మీకు ఒక బుక్ రూపంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ రోజు నుంచి ప్రారంభించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పథకాలు పాలసీలు మొత్తం 650 బిట్స్ పైన తయారు చేసి బుక్స్లో మీకైతే అందించామండి. ఇక మీరైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు పాలసీల కోసం అయితే మీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు, వెతకాల్సిన పని లేదు. ఈ బుక్ కనుక మీరు పర్చేజ్ చేసుకుంటే ప్రతి ఎగ్జామ్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే మీకు అష్యూరెన్స్ ఇవ్వగలను. కాబట్టి హ్యాపీగా మీరు అదిగో చూసుకోండి. ఇలా ఈ బుక్ అయితే మీకు తయారు చేసాము. అలాగే P4 సర్వే చాలా ఇంపార్టెంట్. బంగారు కుటుంబం అంటే ఏంటి, బంగారు కుటుంబాలని ఎలా దత్తత తీసుకోవాలి అనేది కూడా ట్రైనింగ్ పీరియడ్ కూడా మన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అయితే ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించిన సమాచారం అయితే ఈ బుక్స్లో మీకైతే ఉన్నాయి. హ్యాపీగా మీరు ఈ బుక్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలా మీరు పర్చేజ్ చేయాలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనం చెప్పుకున్నట్టుగా ప్రతి గ్రామ వార్డు సచివాలయం అలాగే పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శుల యొక్క వర్కింగ్ ఎవరైతే పనిచేస్తున్నారు ఎక్కడైతే ఇన్ఛార్జీలు ఉన్నారు ఆ లిస్టు పంపమని కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ నుంచి అంటే జిల్లా అధికారుల నుంచి అయితే ఒక గూగుల్ షీట్ అయితే పెట్టారండి. కాబట్టి ప్రతి మండలంలోనూ నేను పరిశీలించినట్టయితే ఒక 4-5 నుంచి 5 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇన్ఛార్జ్ పరిపాలన ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఛార్జ్ పరిపాలన ఉన్నాయి. మరి ఈ డేటా అంతా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారనేది నిర్విర్థంగా తెలీదు. కాకపోతే మనకి జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి అందులో ఏమన్నా వీటికి సంబంధించినటువంటి వ్యాకెన్సీస్ ఏమన్నా పరిశీలిస్తారేమని డౌట్గా అయితే నాకు ఉంది. ఇవన్నీ నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాలే. నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తే మీరు ముందుగానే చదువుకుంటారనే ఉద్దేశంతో నేనైతే మీకు తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామ వార్డు సచివాలయం ప్రతి పంచాయతీలోనూ పంచాయతీ కార్యదర్శుల యొక్క
వర్కింగ్ ఎవరు పని చేస్తున్నారు, వారు ఇంకెక్కడైనా ఇన్ఛార్జీలుగా ఉన్నారా, ఐసీగా ఉన్నారా, ఈ లిస్టు మొత్తం పంపమని జిల్లా అధికార యంత్రాంగం నుంచి అయితే ఒక గూగుల్ షీట్ వచ్చింది, వాటిని పంపించారు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యాకెన్సీస్ తీస్తున్నారు. మరి వీటికి సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సి ఉందండి. అలాగే మన గ్రామ వార్డు సచివాలయం నాయకులైతే ఈ మధ్య కొన్ని డిమాండ్స్తో అధికారులను కలిశారండి. వాటికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక అన్ని ఫంక్షనరీస్కి వచ్చేసరికి ప్రమోషన్ ఛానల్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే ప్రమోషన్ ఛానల్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి దానికి సంబంధించి పర్ఫెక్ట్గా ఒక ప్రమోషన్ ఛానల్ అయితే తయారు చేయండి అని అధికారులని నాయకులు కోరారు. తద్వారా వారు కూడా మంచిగా స్పందించి రానున్న కాలం తయారు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక అన్ని ఫంక్షనరీస్కి 6 సంవత్సరాలైంది కాబట్టి ప్రమోషన్ ఛానల్ అనేది సిద్ధం చేశారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ హేతుబద్ధీకరణ ద్వారా ఎక్కువగా మిగిలిపోయినటువంటి మహిళా పోలీసులు అనేది మొట్టమొదటి నుంచి కొంచెం కాంట్రావర్సీగానే ఉంది. కాబట్టి వారికి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో సిద్ధం చేస్తుంది. అదైతే ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. దాని మీద కసరత్తు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యనే ఒక వారం క్రితమే వారికైతే వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారండి. వెబ్ ఆప్షన్స్ వాటిలో వారికి ముఖ్యంగా చెప్పాలంటే హోమ్ డిపార్ట్మెంటు అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ అనుకోవచ్చు మనం. ఇదిగో మహిళా శిశు సంక్షేమ శాఖలో వీరికి అవకాశాలు అయితే కల్పించే దిశగా ప్రమోషన్ అయితే వీరికి ఇచ్చే దిశగా అయితే రాష్ట్ర ప్రభుత్వం వెబ్ ఆప్షన్స్ కూడా అడిగారు. వీళ్ళకి ఆప్షన్స్ కూడా అడిగారు. ఏమని, మీరు హోమ్ డిపార్ట్మెంట్లో ఉండడానికి ఇష్టపడుతున్నారా, ఐసిడిఎస్లో ఉండడానికి ఇష్టపడుతున్నారా, ఆ ఆప్షన్స్లో మీరు నమోదు చేసి ఇమ్మీడియట్గా పంపండి అని వారికి ఒక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో అందరూ ఏ డిపార్ట్మెంట్కి ఇంట్రెస్ట్గా ఉంటే ఆ డిపార్ట్మెంట్కి వీరైతే ఆప్షన్స్ ఆల్రెడీ పంపించారండి. వాళ్ళ ప్రమోషన్ ఛానల్ కూడా ఒక ఇక ట్యాబ్లర్ మైనర్లో ఉంది. అది కూడా మీకు చూపిస్తా. అంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఏం జరుగుతుంది అనేది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్లు పడతాయా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ముందు ఇంటర్నల్గా డిపార్ట్మెంట్ని ఒక ప్రమోషన్ ఛానల్ తయారు చేసి అలాగే వారికి ప్రమోషన్స్ ఇస్తే ఈ క్రింది పోస్టులు కూడా ఖాళీలు అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. అది ముఖ్యంగా నేను చెప్పాను. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5ని గ్రేడ్ 4గా ప్రమోషన్ ఇచ్చారు. అట్లా చాలా ఖాళీలు అవుతాయని. అదే కాకుండా రిటైర్మెంటు, తద్వారా మిగతా కారణాలతో కూడా పంచాయతీ సెక్రటరీలో ఖాళీలు అనేవి ఏర్పడివని మనందరం చూస్తున్నాము. ఇక చూడండి, ఇక్కడ మీకోసం అయితే మహిళా పోలీసులకు ఐసిపిఎస్ మిషన్ శక్తి బాధ్యతలు అనేసి కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, 4-5 రోజుల్లో వారి నుంచి ఐచ్ఛికాల సేకరణ. మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకునే మహిళా పోలీసులకు ఆ శాఖ పరిధిలోని సమీకృత బాలల రక్షణ పథకం ఐసిపిఎస్ మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఐసిపిఎస్ పరిధిలో శిశు గృహాలు, జువనైల్ హోములు తదితరాలు ఉంటాయి. మిషన్ శక్తి కింద బాల్య వివాహాలను అరికట్టడం, పనిచేసే ప్రదేశంలో చిన్నారుల సంరక్షణ కేంద్రాల పర్యవేక్షణ తదితర బాధ్యతలు అప్పగించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హోము మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని మహిళా పోలీసులకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా వారి నుంచి ఐచ్ఛికాలను తీసుకునేందుకు గ్రామ వార్డు సచివాలయ శాఖలో పూర్తి కసరత్తు చేసింది. ఇక్కడ 4 అంచెలుగా ప్రమోషన్లు అనేది ఇచ్చారు. చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 13,912 మంది మహిళా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఏ శాఖ పరిధిలో చేరాలన్నా ముందుగా పదోన్నతుల విధానాన్ని ఖరారు చేయాలి. హోంశాఖ పరిధిలో కొనసాగాలనుకునే వారికి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఫిజికల్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకంటే పోలీసులు ఎవరైనా ఫిజికల్ టెస్ట్ పాస్ అయితేనే పోలీసులుగా వాళ్ళని అపాయింట్ చేస్తారు, నియమిస్తారు. అది కూడా వీరిని కండక్ట్ చేయాలి. ఎవరైతే హోంశాఖ గనక
పోలీస్ శాఖ గనక ఇంట్రెస్ట్గా ఐచ్ఛికాలు తీసుకున్నారో, ఆప్షన్ తీసుకున్నారో వారికైతే ఫిజికల్ టెస్ట్ నిర్వహించి ఈ పరీక్షలో ఉత్తీర్ణైన వారిని ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో, మిగతా వారిని మినిస్టీరియల్ పోస్టుల్లో నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఫిజికల్ టెస్ట్లో పోలీసులుగా నియమిస్తారు. అలా కాని వాళ్ళు మినిస్ట్రియల్ స్టాఫ్ అంటే క్లర్కీలు స్థాయిలో క్లర్కీలుగా ఇవ్వాలని అనుకుంటున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే వారి పదోన్నత ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. కొత్తగా ఐసీడీఎస్ ప్రాజెక్టు క్లస్టర్ విధానాన్ని ప్రతిపాదించారు. తొలుత క్లస్టర్ స్థాయిలో మహిళా పోలీసులుగా తీసుకొని తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత డివిజనల్ స్థాయిలో పదోన్నతులు ఉండేలుగా నివేదిక రూపొందించారు. తర్వాత జిల్లా స్థాయి పోస్టును సృష్టించి పదోన్నతిని కల్పించే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇదండి మహిళా పోలీసుల విషయంలో ఈ రకంగా హోంశాఖ తీసుకుంటారా లేకపోతే వీరు ఐసీడీఎస్ తీసుకుంటారనే దాని మీద ఇక్కడైతే జరుగుతుందని చూడండి. ఇవన్నీ హేతుబద్ధీకరణతో భారీగా మిగులు. ఇదిగోండి ఇక్కడ 9,820 మంది మహిళా పోలీసులు పనిచేస్తుండగా 5,400 మంది మిగులుగా తేలినట్టు అధికార వర్గాలు తెలిపాయి. హేతుబద్ధీకరణ వల్ల పెద్ద సంఖ్యలో మిగులు ఉద్యోగులు ఉండడంతో మహిళా పోలీసులు సర్దుబాటు ప్రక్రియలో వారికి పోలీసు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల్లో ఇష్టం వచ్చిన శాఖను ఎంపిక చేసుకునే వెసులుబాటును కల్పించాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ కోరిందండి. ఇదేంటంటే ఇంకా వీరికి ఇలా చేయాలని, అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హెచ్ఆర్ఎంఎస్లో ఆన్లైన్ పోర్టల్లో బుధవారం నుంచి వెబాక్షన్ల ఎంపికను ఆ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబాక్షన్ను ఎంపిక నిర్ణీత గడువును గ్రామ వార్డు సచివాలయాలు ఒక 6 రోజులు ఇచ్చారని చెప్తున్నారండి. ఏది ఏమైనప్పటికీ మహిళా పోలీసులు వచ్చేసరికి హోమ్ డిపార్ట్మెంట్నా లేకపోతే ఐసీడీఎస్ని ఎంచుకుంటారా అనే దాని మీద వాళ్ళకి ఒక ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయంలో హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఇవ్వడం జరిగింది. అందరూ ఫిల్ చేశారు. ఇది లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇక వారికి ఇక్కడ ఒక ప్రమోషన్ ఛానల్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇదిగోండి వీళ్ళకైతే ఇప్పుడు ఐసీపీఎస్ దాంట్లో ఇవ్వాలనుకుంటున్నారు. ఇది చూడండి, ఇక్కడ ప్రమోషన్ ఛానల్, తర్వాత డీవీసీ, 1 స్టాప్ సెంటర్, 4 చిల్డ్రన్ హోమ్స్, సూపరింటెండెంట్, WH, ఇవన్నీ వీళ్ళకి వారు ఎంచుకునే దాన్ని బట్టి వారికి ప్రమోషన్ ఛానల్ అనేది ఇక్కడ చక్కగా చూపెట్టడం అనేది జరిగింది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇంటర్నల్గా వ్యాకెన్సీస్ని కలెక్ట్ చేస్తున్నారేమోనని నా యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రతి గ్రామ పంచాయతీలోనూ సచివాలయంలోనూ ఆ యొక్క వర్క్ చేస్తున్న సెక్రటరీస్ యొక్క నేమ్స్ మరియు వారి యొక్క ఫోన్ నెంబర్స్ కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ కనుక లేకపోతే ఏదన్నా ఒక గ్రామానికి పనిచేస్తున్నారు, రెండో గ్రామానికి కనుక ఇన్ఛార్జిగా ఉంటే మళ్ళీ ఐసీ అని కూడా పెట్టి పంపుతున్నారు. అంటే అక్కడ వ్యాకెన్సీస్ అనేవి ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని గ్రామాలు ఉన్నవి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది అక్కడ ఖచ్చితంగా జిల్లా అధికారులకైతే తెలిసే అవకాశం ఉంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి, కమిషనరేట్కి నివేదించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే త్వరలో జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారేమోనని నా యొక్క అభిప్రాయము. దీన్ని దయచేసి క్లెయిమ్ చేయొద్దు, మీకు చెప్పాలన్న ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నాను, ఇది మీకు ఇన్ఫర్మేషన్ కనుక తెలియజేస్తే ఆ విధంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్కి ప్రణాళికలు వేసుకుంటారనే ఉద్దేశంతో నాకు తెలిసిన సమాచారం చెప్తున్నాను. అలాగే ప్రమోషన్ ఛానల్స్ చెప్పాను, మరియు ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మహిళా పోలీసుల యొక్క ఆప్షన్స్ కూడా మీకు వివరించాను. ఇవి ప్రస్తుతం మన గ్రామ వార్డు సచివాలయం జరుగుతున్నటువంటి ముఖ్యమైన అంశాలు. దాంతోపాటుగా 993 పోస్టులు అయితే మంత్రిమండలి ఆమోదించిందని మనం పదే చెప్పుకుంటున్నాం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రావడానికైతే సిద్ధము, ఎక్సర్సైజ్ కసరత్తు అయితే జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క ఆ నోటిఫికేషన్ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే పోస్టులు తక్కువ అనుకుంటున్నారు, మనకు కావాల్సింది ఒక పోస్టే కాబట్టి ఎవరు చెప్పినదే మన ప్రిపరేషన్ మనకు తప్పదు. ఇంకొక ఆప్షన్ అయితే లేదు. క్రమబద్ధంగా ఎవరైతే చదువుతారో వారికే ఒక పోస్ట్ ఉండ 10 పోస్టులు వచ్చిన వాళ్ళు క్రమబద్ధంగా చదివినట్టే. అలా మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించుకోండి. ఆ తర్వాత కూడా ఈ వ్యాకెన్సీస్ అన్నీ
గవర్నమెంట్కి చేరి ఖచ్చితంగా మనం అనుకున్న మార్చి 31కి ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యాకెన్సీస్ మొత్తాన్ని ఆర్థిక శాఖ నివేదించి అవి ఏపీపీఎస్సికి పంపమని చెప్పారు. అంటే ఇండెంట్లు పంపించి ఏపీపీఎస్సికి కూడా పంపితే వాటిని మరి ఒక క్రమబద్ధంగా ఒక జాబ్ క్యాలెండర్ అయితే వేయటానికైతే సిద్ధంగా ఉన్నట్లుగా మనకైతే గోచరిస్తుంది. కాబట్టి నోటిఫికేషన్లు అనేది రావడం పక్కాగా వస్తవి. మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఉద్యోగం పొందాలంటే ఖచ్చితంగా మేము ప్రిపేర్ అయ్యి 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రిపేర్ అయ్యామండి. ఓర్పు సహనం ఉన్నవారికే ఉద్యోగం వచ్చింది. ఎందుకంటే కంటిన్యూస్గా ప్రిపరేషన్ కొనసాగించక తప్పదు. మనకి ఏదో ఒక ఉద్యోగం వచ్చిందాక మనకు రెండో ఆప్షన్ లేదు. కాబట్టి బాగా డబ్బు ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు. మనకి ఉద్యోగం మీద డిపెండ్ అయ్యాం కాబట్టి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించండి. అది ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం అయితే త్వరలోనే కనిపిస్తుంది జాబ్ క్యాలెండర్ రూపంలో. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అయ్యండి. మళ్ళీ చెబుతున్నా, కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మనం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ పంపండి. వారు కూడా పాజిటివ్ మైండ్లో అయితే ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో నేను మీకు ఇది చెప్తున్నానండి. కాబట్టి ఇంటర్నల్గా గ్రామ వార్డు సచివాలయంలో చాలా రివ్యూలు, సమీక్షలు, ఆ పోస్టులకు సంబంధించి జాబ్ చార్టులు తయారు చేసుకోవటం, ఇంకా సర్వేలు కూడా తగ్గేటటువంటి అవకాశం అయితే ఉంది. అధికారులను కలిసినప్పుడు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం నాయకులు కూడా అభ్యర్థించడం జరిగింది. విపరీతమైన సర్వేలు ఉన్నాయి సార్ అంటే వాటిని కూడా ఇక రానున్న కాలంలో తగ్గించేస్తామని కూడా హామీ ఇచ్చారు. సెలవు దినాలు వీరిని జాగ్రత్త, వాళ్ళ సెలవులు వారు వాడుకునే విధంగా అయితే మీరే చర్యలు తీసుకుంటామని అన్ని పాజిటివ్గానే గ్రామ వార్డు సచివాలయం మీద అధికారులు అయితే వెల్లడించారు. దీన్ని మనం పాజిటివ్ మేనర్లు తీసుకుంటే ఇంకెన్నో 10% వ్యాకెన్సీస్ ఉంటాయి. ఆ 10% కూడా ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా గ్రామ వార్డు సచివాలయం అనేది మంచిగా రన్ అవుతుంది అనేది కూడా ప్రభుత్వ దృష్టిలో పడింది. కాబట్టి ఈ వ్యాకెన్సీస్కి ఆమోదం అయితే తెలియచేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇవే కాదండి, ఇంకా మిగతా పోస్టులు కూడా వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి. పదే నేను చెప్తున్నాను. అయినప్పటికీ మన ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళ యొక్క ఆతృతతోనూ వారున్న పరిస్థితుల దృష్టి అయితే మనకి ఫోన్ చేసి అయితే అడుగుతున్నారు, సార్ వచ్చిద్దా రాదని. ఖచ్చితంగా వచ్చింది, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇక నేను మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే, క్రొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే మరొక మనవి ఏంటంటే, ఈ యొక్క 993 పోస్టుల్లో ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ కూడా ఉన్నాయండి. వీటిని కూడా ఫిల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచింది. కాబట్టి దీనికి సంబంధించి చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. వాటికి డెమో వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేసాం, చూడండి. మీరు చూస్తున్నారు కాబట్టి మీ యొక్క సిస్టర్స్ అంటే మీకు తెలిసిన మీ రిలేటివ్స్, మీ బంధువులు ఉంటారు, వారికి కూడా తెలియజేయండి. మన జయదేవ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి రిసోర్స్ ఇన్స్టిట్యూట్ యొక్క వీడియోస్, డెమో వీడియోస్ కూడా వాళ్ళకి షేర్ చేయండి. నేను పెట్టాను, అది కూడా వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది. ఒక జాబ్ రావడానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇరువురికి, ఇన్స్టిట్యూట్కి మాకు సహాయం చేసినట్టే. అలాగే ఎవరైతే ఈ యొక్క ఏఎన్ఎం, ఎంపీహెచ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఉద్యోగం వచ్చే రీతిలో కాంపిటేటివ్ అప్రోచ్లో వారికి మంచిగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతే మనం చెప్పించడం జరుగుతుంది. కాబట్టి హ్యాపీగా వాళ్ళకు మీరు రికమెండ్ చేయొచ్చు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేసే విధంగా అయితే క్లాసెస్ మేము చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, థియరీ మోడల్ చెబుతున్నాం. అలాగే 3D యానిమేషన్లో కూడా వాళ్ళకి ప్రాక్టికల్ సెక్షన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కూడా మేము చేస్తున్నాం. కాబట్టి హ్యాపీగా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేస్తారని మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఇక క్రొత్తగా చూసే వాళ్ళ కోసమైతే మళ్ళొకసారి చెప్తున్నానండి. మన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఆహా కోర్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జయదేవ అకాడమీ చాలా ప్రతిష్టాత్మకంగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మంచిగా చెప్పించిన సంగతి మీకు విదితమే. హ్యాపీగా ఈ కోర్స్ అయితే మీరు జాయిన్ అయిపోవచ్చు. దీంట్లో ఉన్న కంటెంట్స్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పార్ట్ ఏకి సంబంధించి మనం 50 మార్కులకు సంబంధించి కూడా మంచిగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బి వెటర్నరీ సబ్జెక్ట్ సంబంధించి 100 మార్క్స్ 4 వెటర్నరీ డాక్టర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసి చక్కగా కంటెంట్ రాసి మంచిగా లైవ్ ఎగ్జాంపుల్తో మీకైతే చెప్పారు. అందుకే మనకు అంత మంచి పేరు వచ్చింది. ఇక
40 CBT టెస్ట్ సిరీస్. ఆహాకి 40 CBT టెస్ట్ సిరీస్ అంటే ఎగ్జామ్లో మీరు కంప్యూటర్ మీద రాస్తారు కదా, అలాగే ప్రతి చాప్టర్ చదివిన తర్వాత ఒక్కొక్కటి 2 CBT టెస్టులు ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా 40 CBT టెస్టులు, 10 జీకే అంటే GS CBT టెస్టులు అయితే మొత్తం 50 మీకు ఇందులో మేము అప్లోడ్ చేసాం. ఇవి చాలా ఉపయోగపడతాయి, మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇది 10,000 రూపాయలు ఉన్న కోర్సుని ఇప్పుడు ఆఫర్లో 2,999కి అయితే మీకు ఆఫర్లో ఉంచాం. ఇంకా మీకు బోర్ కొడితే 4,000 ప్రాక్టీస్ బిట్స్ కాంబో ప్రాక్టీస్ బిట్స్ 4,000 ప్రాక్టీస్ బిట్స్ పెట్టాం. ఇక మీకు 20 చాప్టర్స్ సంబంధించి PDF మెటీరియల్ కూడా ఉంది, చదువుకోండి. లేదంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్లైనా తీసుకునే అవకాశం అయితే దీంట్లో ఉంది. అందుకే 10,000 రూపాయల కోర్సులు. ఇది చాలామంది జాయిన్ అయ్యారు, వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఇప్పుడైతే ఆఫర్లో పెట్టాం, నోటిఫికేషన్ లేదని 2,999 నోటిఫికేషన్ అయితే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది, 1 year వ్యాలిడిటీ. కాబట్టి హ్యాపీగా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషను మీదే కాబట్టి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించి ఆహా సంబంధించి CBT మోడల్ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉందండి. కేవలం 299 మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరూ చాలామంది అయితే యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్, ఫీజు ఎలా కట్టాలి, ఇవన్నీ అడుగుతారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, శ్రద్ధగా విని ఆ రకంగా చేసుకోండి. ఎందుకంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇలా క్లాసులో ఉంటాను కాబట్టి సకాలంలో లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇది కనుక మీరు వింటే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు, నా సహాయమే లేకుండా. ఇక చూడండి, ఇక్కడ 3 బుక్స్ అయితే ఉన్నాయి. ఇవి కాంబో బుక్స్ అన్నమాట. ఇవి 3 గ్రామ వార్డు సచివాలయం యొక్క స్థాపన లక్ష్యాలు, వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క ఫస్ట్ నుంచి గ్రామ వార్డు సచివాలయం మొట్టమొదటి నుంచి ఏ టు జెడ్ మీకు ఎక్కడైతే అందిస్తున్నానండి. A to Z గ్రామ వార్డు సచివాలయం గురించి ఇక్కడ వరకు మొత్తం అయితే ఇందులో ఉంటాయి. గ్రామ వార్డు సచివాలయం స్థాపన లక్ష్యాలు, ఆ జీవోలు, ఆ ఫంక్షనరీస్ యొక్క డ్యూటీస్, అలాగే వాలంటీర్స్ని ఎలా ఏ జీవోతో రిక్రూట్ చేశారు వాటి డ్యూటీసు, అలాగే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది యొక్క డ్యూటీసు, అలాగే పంచాయతీరాజ్ సెక్టర్ 1994 యొక్క ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, ఇవన్నీ ఫస్ట్ బుక్లో ఉంటాయండి. 1000 బిట్స్తో మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిన పని లేదు, మేమే థీమ్ది ఇచ్చేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది 10 టాప్ మోడల్ పేపర్స్ వెయిటేజ్ మొత్తం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. ఇక ఇది వచ్చేసరికి లేటెస్ట్, ఇప్పుడు లేటెస్ట్ ఇది అనమాట. ఇది ఇప్పుడు వరకు ఈ రోజు వరకు మనకి కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఇదిగోండి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు అన్ని ముఖ్యాంశాలు అయితే ఇందులో ఈ రోజు వరకు ఉంటాయి. ఈ 999 మీరు కట్టిన వెంటనే ఈ బుక్స్ మీ ఇంటికి వస్తవి. అలాగే ఈ రోజు నుంచి మళ్ళీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్ దాకా ఈ యొక్క ప్రభుత్వ పథకాల పాలసీస్ అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఈరోజు